కాక్రోచ్ 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 డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో ఈ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ఈ ఫీవర్ పాకిస్తాన్ కూడా వ్యాపించింది. అక్కడ కాక్రోచ్ అవామీ పార్టీ పేరుతో డిజిటల్ పార్టీ ఒకటి పుట్టుకొచ్చింది. ఈ సరికొత్త ఆన్లైన్ వేదిక దేశంలోని కొన్ని అంశాలపై సెటైరికల్ పోస్టులు కామెంట్లతో ఫుల్ ఫేమస్ అవుతోంది ఇప్పుడు. దీంతో ఇదంతా పాకిస్తాన్ అక్కడి ఐఎస్ఐలు చేస్తున్న కుట్రగా మన దేశంలోని బీజేపీ నాయకులు అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే కాక్రోచ్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న ఇన్స్టా ఫాలోవర్స్ అంతా ఎక్కువ మంది పాకిస్తాన్ నుంచే మద్దతిస్తున్నారన్నది బీజేపీ నేతలు చెబుతున్న అంశం. ఇంట్లో ఒక బొద్దింకను చంపితే వాటి పిల్లలుగా వందల బొద్దింకులు పుట్టుకొచ్చినట్లే ఈ ఆన్లైన్ పార్టీని కూడా ఎలిమినేట్ చేస్తున్న రెట్టింపు సంఖ్యతో మళ్లీ పుట్టుకొస్తోంది. ప్రభుత్వాలపై వ్యంగ్యంగా భారత్లో మొదలైన కాక్రోచ్ పార్టీ ఇప్పుడు పాకిస్తాన్లోనూ రకరకాల పేర్లతో కనబడుతోంది. కాక్రోచ్ అవామీ పార్టీ, కాక్రోచ్ అవామీ లీగ్ల పేరుతో రోజు రోజుకి తమ ఫాలోవర్స్ సంఖ్యను అమాంతం పెంచేసుకుంటోంది. నిరుద్యోగులు, ఏ పని పాట లేని వారు వీళ్లంతా కాక్రోచులుగా, పారాసైట్స్ గా మారుతున్నారని అంటున్నారు. ఈ నెల 16న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తి అభిజిత్ దీప్కే ఈ సిజేపీని డిజిటల్ గా క్రియేట్ చేశాడు. చాలా తక్కువ రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ లో 2 కోట్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. ఇది బీజేపీ, కాంగ్రెస్ ఇన్స్టా ఫాలోవర్స్ కన్నా చాలా ఎక్కువ. కాక్రోచ్ జనతా పార్టీ తమకు తాము సోమరిపోతూ నిరుద్యోగుల గళంగా చెప్పుకుంటోంది. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. మంచి విద్య, వైద్యం, ప్రభుత్వ అవకాశాలు, బలమైన ప్రభుత్వ సేవలు, గొప్ప పారదర్శకత ఉండాలని కోరుకుంటోంది. జంజీ రియల్ వాయిస్ ఇదేనంటూ ట్యాగ్ లైన్లతో పాకిస్తాన్ కాక్రోచ్ పార్టీలు సోషల్ మీడియాలో క్యాంపైనింగ్ మొదలుపెట్టాయి. మీమ్స్, సెటైరికల్ రీల్స్ తో ఈ ప్లాట్ఫామ్ ను నింపేస్తున్నారు. ట్విట్టర్లోనూ ఇవి కనిపిస్తూ ఉన్నాయి. కానీ దీని వెనుక వ్యక్తులు ఎవరన్నది మాత్రం తెలియడం లేదు. అయితే అక్కడి యువతలో ఏర్పడిన ఒత్తిడి, నిరుద్యోగం, ప్రభుత్వ వ్యతిరేకతను ఇలా సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారని కొందరు అంటున్నారు. కాక్రోచ్ పార్టీ సంపాదించిన ఇన్స్టా ఫాలోవర్స్ సంఖ్యలో ఎక్కువ మంది పాకిస్తాన్ దేశీయులేనని అంటున్నారు. 49% మంది పాక్, 14% మంది అమెరికా, 14% మంది బంగ్లాదేశ్ ఇలా ఫాలోవర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీని వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మాత్రం ఇది జెన్జీ నుంచి వస్తున్న స్పందనగా చెబుతున్నారు. ఇప్పటికే దీని ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ ను బ్లాక్ చేశారు. అయినా సరే కొత్త హ్యాండిలర్స్ తో కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అని కొత్త అకౌంట్ పుట్టుకొచ్చింది. ఇందులో అనురాగ్ కశ్యప్, మహువా మొయిత్రా, సాగరికా ఘోష్, గిల్ పనగ్, ప్రశాంత్ భూషణ్ ఇలా చాలా మంది ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. మరోపక్క ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్స్ తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెజాన్, ఇతర ఆన్లైన్ బుకింగ్ స్టోర్స్ లో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన లోగోలు, బొమ్మలతో వ్యాపారం కూడా మొదలు పెట్టేశాయి. టీ-షర్ట్లపై సిజేపీ లోగోలతో విక్రయిస్తున్నాయి. వీటిని కొందరు కొంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి బొద్దింకల పార్టీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా ట్రెండింగ్ అవుతోంది.